ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 134వ చరణాన్ని మనం చూస్తే, నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ కీర్తనను మనం చదివినప్పుడు యాత్రా కీర్తన అని మనకు కనబడుతూ ఉంది. ఈ కీర్తనను రచించింది హిజ్కియా అనేటువంటి విషయాన్ని బైబిల్ పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన అంటున్నాడు, నీ యొద్ద క్షమాపణ దొరుకును అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనం దేవుని యొద్దకు ఎందుకు వస్తామంటే, అబ్బా నాకు ఉద్యోగం కావాలి, నా కుమార్తె వివాహం కావాలి, నా బిడ్డకు మంచి సంబంధం కావాలి అనేటువంటి విషయాల్ని మనం ప్రభు దగ్గర పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు వాటిని ఇస్తాడు, ఇవ్వడని నేను చెప్పట్లేదు. అయితే శారీరకమైనటువంటి అవసరాల కంటే ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ప్రాముఖ్యమైనవి కనుక ప్రభువు పైనున్న వాటినే వెతకండి అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. రెండోది మనం చూస్తే ప్రియులారా, దేవాది దేవుడు తెలియచేస్తూ అంటున్నాడు, ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఏం దొరుకుతుందన్నాడు? క్షమాపణ దొరుకుతుంది. మన జీవితాల్లో మనం అనుకుంటాం, క్షమాపణ దొరకడానికి నేనేమైనా తప్పు చేశానా, నేనేమైనా పాపం చేశానా క్షమించబడటానికి అని. యేసు ప్రభువులో ఉన్నటువంటి గొప్ప లక్షణము ఆయన క్షమించే మనస్సు కలిగినటువంటి వాడు. ఆయనను సిలువ వేసినటువంటి వారిని కూడా ప్రభువు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రభువు సెలవిచ్చారు. కనుక ప్రభువులో ఉన్నటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి మనసు క్షమాపణ. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారని. దేవుడు నీకు మహిమను ప్రభావాన్ని కిరీటంగా ధరింపచేస్తే అపవాది దానిని దొంగిలించాడు. మరలా ప్రభువు మన అవిధేయతలను మన పాపములను క్షమించడానికి ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టి కల్వరి సిలువలో మరణించి మన కొరకు ప్రాణాన్ని పెట్టి ఆయన మనల్ని విమోచించాడు. అందుకని ఆయన యొద్దకు వచ్చినప్పుడు మనకు క్షమాపణ దొరుకుతుంది. దేవుని యొద్దకు వస్తే నాకు ఉద్యోగం వస్తుందని, దేవుని యొద్దకు వస్తే ప్రమోషన్ వస్తుందని, దేవుని యొద్దకు వస్తే ఏదో దొరుకుతుందని వస్తున్నావు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా క్షమాపణ దొరుకుతుంది. దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు, చక్కని భార్యని ఇస్తాడు, చక్కని కుటుంబాన్ని ఇస్తాడు. నీ కుటుంబంలో నీ యొక్క ఆశీర్వాదాలని దేవుడు నింపుతాడు. అంత మాత్రమే కాదు, వాటికంటే ముందు క్షమాపణ దయచేసి నిత్య రాజ్యంలో నీకు ఆయన స్థానాన్ని ఇచ్చాడు. ఆయన ఉండేటువంటి స్థానంలో మనకు స్థానాన్ని ఇచ్చాడు. నేను ఉండు స్థలంలో మీరును ఉండులాగన అనేటువంటి మాటను ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. కనుక దేవాది దేవుడు ఆయన ఉండేటువంటి స్థలములో మనకు స్థలము సిద్ధపరచడానికి లోకానికి వచ్చాడు. అక్కడ నీవు ఉండాలి అనంటే, అక్కడ నువ్వు నివసించాలనంటే ఇక్కడ క్షమాపణ పొందాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. జాతి భేదం లేదు, రంగు భేదం లేదు, భాషా భేదం లేదు. ప్రతి వ్యక్తి కూడా అవిధేయత చేస్తూ పాపములు చేస్తూ పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చే జీతము మరణము అని లేఖనం సెలవిస్తుంది. ఆ మరణము నుంచి మనల్ని విమోచించి మనకు నిత్య జీవాన్ని ఇచ్చి మనకు తన యొక్క రాజ్యంలో ఉండేటువంటి హక్కును కల్పించాడు. ప్రభు యొద్దకు వచ్చేటువంటి వారికి క్షమాపణ దొరుకుతుంది. ఎంత ఉన్నతమైనటువంటి అనుభవం. మన జీవితాల్లో మన ఎడల పనిచేస్తున్నటువంటి వారిని కొన్నిసార్లు చిన్న అవిధేయత చేస్తే వారిని క్షమించలేం. వారిని శిక్షించాలని, వారికి కఠినమైనటువంటి ఇబ్బందులు పెట్టాలని, వారిని శిక్షకు లోబరచాలని, తగిన బుద్ధి చెప్పాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడు కూడా మనం అలా చేస్తుంటే మనం ఎవరం కూడా సజీవులుగా ఉండేవాళ్ళం కాదు. మన పాపములను బట్టి, అవిధేయతలను బట్టి మనము చనిపోయేవారము, మరోబడేవారం. కానీ ప్రభు తన అపారమైన కృప చేత, తన అమూల్యమైనటువంటి ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్న విధానం బట్టి దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించుకొని ప్రార్థన చేద్దాం. మా ఎడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించినట్లుగా నీ కృప మాతో ఉంచి నడిపించమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధడానికి వందనాలు. ఈ కొద్ది మాటలు మా వెనుకలో దీవించండి. నీ యొద్ద మరి క్షమాపణ దొరుకుతుంది ప్రభువా. మేము ఇవేవో ఆశిస్తూ ఉన్నాం. వాటికంటే ప్రాముఖ్యమైనటువంటిది, వాటికంటే శ్రేష్టమైనది మీరు మాకు అనుగ్రహిస్తారు. వాటితో పాటు ఇవి కూడా మీరు మాకు అనుగ్రహించే దేవుడుగా ఉన్న వందను బట్టి నీకు స్తుతులు. ఈ కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించి నీ ప్రియబిడ్డలు నాయన ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించి వారి కుటుంబాలను నిండారుగా దీవించి వర్ధలు చేయమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.